ప్రభువు పేరిట ఈ మంగళవారపు రాత్రి సమయమున మీకు నా శుభములు, వందనాలు, దైవాశీర్వాదాలు ప్రకటిస్తూ తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఈ దినము ఉదయం నుండి ఇప్పటి వరకు కాపాడాడు. ఆయన మనలను మర్చిపోలేదని 115వ కీర్తన 12వ చరణంలో వ్రాయబడి ఉంది. కనుక మర్చిపోని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. 136వ కీర్తనలో వ్రాయబడినట్లుగా మనము ప్రభు కృపలో ఉన్నామని ఎరిగిన వారమై ఉన్నాము. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన నా దైవమా, మా తండ్రి, ఈ మంగళవారం అంతా మమ్ములను మీ కృపచేత ఆయన కాపాడి నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీ చిత్తము లేకుండా దయగల మా తండ్రి, మేము ఈ లోకములో ఏమీ కూడా సాధించలేము. ఎందుకంటే దేవా, మేము ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో విధాలుగా మా ధోరణి ఉంటుంది. కానీ దయగల మా తండ్రి, మేము ఎన్ని తలంచినా, ఏది అడిగినా కూడా మీ చిత్తమే నెరవేరును అని ఒక కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా దయగల మా తండ్రి, మరి మేము మీ పాదాల సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, ప్రార్థన అనగానే వెతకడము, అడగడము, వేడుకొనడమని ఒక గ్రంథకర్త తెలియచేసినట్లుగా మహిమ కలిగిన మా తండ్రి, ఈ దినము ఉదయకాలమున ఎందరైతే ప్రార్థనలు చేశారో వారందరి ప్రార్థనలు మీరు విన్నారు. వారిలో కొందరి జీవితాల్లో కార్యము చేశారు, మరి కొందరి జీవితాలలో మీరు రేపు కార్యము చేయబోతూ ఉన్నారని నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. దయగల దేవుడవు నాయన, ఆకాశము నుండి వర్షము కురిసినప్పుడు అది విత్తనము విత్తే రైతుకు చక్కటి పంటనిచ్చినట్లుగా, ప్రార్థించినప్పుడు ప్రార్థన మీ సన్నిధికి చేరి చేసిన వారికి గొప్ప ప్రతిఫలము కూడా అలాగే ఉంటుందని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలమున ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహిమ కలిగిన మా తండ్రి, ప్రార్థన అనుదినము దేవా మేము మీకు సమర్పించుకునే నైవేద్యము లాంటిది. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మేము ఏ పని చేసినా, ఏ ఉద్యోగము చేసినా, ఏ వ్యాపారము చేసినా దేవా ప్రార్థనతో ప్రారంభించినప్పుడు దేవా అది గొప్ప అద్భుత కార్యాలను మేము చూస్తాం. అందును బట్టి మీకే స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ప్రార్థన అనగానే మనసులోని ఆధ్యాత్మిక అవసరతలను తీరుస్తూ ఉంది. అవును తండ్రి, మా అవసరతలు, ఆధ్యాత్మిక అవసరతలు, మానసిక అవసరతలు ప్రార్థన మాత్రమే తీర్చగలదు. మనిషిలో నాయన నెమ్మది, సంతోషము, మనశ్శాంతిని ఇస్తూ ఉంది. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఏ కుటుంబములో సమాధానము లేదు, ఏ కుటుంబములో సంతోషము లేదు, ఏ కుటుంబములో అప్పులు ఉన్నాయో యేసునామములో అప్పులు తెగిపోవునుగాక. సమాధానము, సంతోషము లేని కుటుంబాలలో సమాధాన, సంతోషములు నింపబడునుగాక. ఏ కుటుంబములో భార్యాభర్తలకు ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయో ఆ కుటుంబాలలో యేసునామమందు భార్యాభర్తలు సమాధానపరచబడుదురుగాక. ఏ కుటుంబములో నాయన భార్యాభర్తలు తమ పిల్లలు మాట వినడం లేదని మనస్తాపము చెంది బిడల కొరకు కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉన్నారు, ఆ తల్లిదండ్రుల ప్రార్థనల ద్వారా నాయన మీ కృపను బట్టి ఆ బిడ్డలు మారుదురుగాక. అవును తండ్రి, చదువు పేరిట కాలేజీలకు వెళ్ళి హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నామని తల్లిదండ్రులు పంపిన డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ చెడు వ్యసనములకు బానిసలైపోయినటువంటి యవనస్తులు ఉన్నారు. ప్రేమ పేరిట జీవితాలు పాడు చేసుకుంటున్నటువంటి యవనస్తురాండ్లు ఉన్నారు. అట్టి వారందరినీ కూడా దయతో జ్ఞాపకం చేసుకోనమని మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. త్రాగుడు వ్యసనములకు బానిసలైన పురుషులను మార్చండి. వ్యభిచారమునకు అలవాటు పడ్డ స్త్రీలను మార్చండి. మానసిక ఒత్తిళ్లలో ఉంటున్న వారిని మీరు మనసులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎవని మనసు మీ పైన ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడవు, అట్టి కృప చూపించండి. నా తోటి దైవ సేవకులను, సేవకురాండ్లను, మా సంఘములను దీవించండి. మా క్షేమము కోరుతూ మా కొరకు ప్రార్థించే వారందరినీ కూడా పేరు పేరు వరసన దీవించుదురు గాక.
మీకే వందనాలు రాజా. మేము అనారోగ్యంతో ఉన్నప్పుడు మమ్మల్ని పలకరించిన వారు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెన్ను తట్టి మేము ఉన్నాము అని ధైర్యపరిచారు. నాయన వాక్య విషయంలో ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చిన వారు ఉన్నారు. పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉన్న వారందరిని బట్టి వందనాలు, దీవించండి. విదేశాలలో కూడా మా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, వారందరిని దీవించండి. ఆయన మరి షైని జాషువాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. లీని తన భర్త జాషువా వారికి ఇచ్చిన కుమారుడి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో కార్యములు జరిగించండి నాయన. ఎవరికి ఏది లోటుగా ఉందో ఆ లోటు తీర్చబడును గాక. మరి కృప చూపించి షైనిని ప్రభు మరి జీని విషయంలో కూడా మీరు కార్యం జరిగించి ఆయన తనను బలపరచమని కోరుకుంటున్నారు. బన్నాను కూడా దీవించండి. మరి అదేవిధంగా క్యూట్యమ్మను బట్టి బన్నును బట్టి వందనాలు, వారిని కూడా ఆశీర్వదించండి. ఇంకా ఆ ప్రాంతాలలో ఆ దేశాలలో ఉంటున్న వారందరినీ ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. మీ దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి దొంగల బారిన పడకుండా మీ భద్రతను మీ బిడ్డల గృహాల చుట్టూ ఉంచండి. విషపురుగుల ద్వారా, కీటకముల ద్వారా, సర్పముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా మంచి నిద్రను ప్రసాదించండి. గృహం చుట్టూ మీ అగ్ని కంచెగా ఉంచండి. ఈ రాత్రి ఎందరైతే విదేశాలకును నైనా మరి ఆయా ప్రాంతాలకును విమానముల ద్వారా కానీ, నీటిపైన కానీ, రోడ్డు పైన కానీ ప్రయాణము చేస్తూ ఉండగా వారికి క్షేమమును ప్రమాదములను తప్పించి భద్రతను మీరు కలుగచేయమని కోరుకుంటూ ఉన్నాను. నానా విధములైన వ్యాధులతో బాధపడుతున్న వారికి రాత్రి స్వస్థత కలుగునుగాక. గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖప్రసవము కలుగునుగాక. సంతానము కోరుకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఈ రాత్రి గర్భములు తెరవబడునుగాక. దయ్యముల కలల నుంచి విడిపించండి. మీ దర్శనములు దయచేయమని ప్రార్థిస్తూ సకల మహిమలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రాణాత్మ దేహములను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మమ్మలను మేము మీకు అప్పగించుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సకల ఆశీర్వాదములు మీకును మీ బిడ్డలకును మీ చేతి పనులకును మీ వ్యాపారములకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలకు నా ప్రత్యేకమైన శుభములు తెలుపుచు దైవ ఆశీర్వాదములు ప్రకటిస్తున్నాము. దేవుడు మిమ్ములను మమ్ములను మనెల్లరిని దీవించును గాక. ఆమెన్. ఆమెన్. శుభరాత్రి.